ఇప్పటి వరకు మీ ముందు తన పాట ద్వారా, తన ఆట ద్వారా, తన మాట ద్వారా మన విముక్తి ఎలా జరుగుతుందో సందేశాన్ని ఇచ్చి, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, తెలంగాణ నేల మీద గద్దరన్న పుట్టాడు, అద్భుతంగా పాడాడు, కోట్ల మంది ప్రజల్లో గద్దరన్న హృదయాల్లో నిలబడ్డాడు. గద్దరన్న చనిపోయాడు కదా, గద్దరన్న చనిపోతే మళ్ళీ గద్దరన్న లేని ఆ లోటును పాట ద్వారా, ఆట ద్వారా ఎవరు తీరుస్తారు అని అనుకుంటూ ఉన్నప్పుడు, ఒక 10 ఏళ్ల నుంచి చూస్తూ ఉన్న, ఆలోచిస్తున్నా, అట్లా గద్దరన్న లాగా ఆడి పాడి నా తమ్ముడు ఏపూరి సోమన్న ఈ వేదిక మీద ఉన్నాడు. అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, ఆ పార్టీ నాయకత్వంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకుడిగా ఉంటూ అనేక రకాల పాటలు పాడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా తన గొంతును వినిపిస్తున్న మరో తమ్ముడు పల్లె నరసింహ. అదేవిధంగా వేదిక మీద ఏపీఆర్ఏ చైతన్య యువజన సంఘం సభ్యులు, వాళ్ళందరికీ పేరు పేరున, గ్రామ ప్రజలందరికీ, వేరే గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మీ అందరికీ జై భీమ్. ఈ గ్రామంలో ఇంతకుముందే మీ ఊరి రెడ్డి గారు చెప్పారు, ఈ ఊరి చరిత్ర ఏమిటి అన్నప్పుడు కనీసం 100 సంవత్సరాల చరిత్ర చెప్పాడు ఆయన. 100 సంవత్సరాల కిందట పోరాటం నడిపిన గ్రామం మీది. ఎలా పోరాటం నడిపారు మీరు అంటే, మీరు అంటే మీ తాతలు, మీ ముత్తాతలు ఇక్కడ పోరాటం నిర్మాణం చేసి ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి, ఏ బండ్ల వస్తావు కొడక నైజాం సర్కరోడా, నీ గోరిగర్తం కొడక నైజాం సర్కరోడని ఆనాడు పోరాటం నడిపిన గ్రామం ఇది. అలాంటి గ్రామానికి మమ్మల్ని అందరిని పిలిచారు. మీ ఊరి యువకులందరూ 2 నెలల కిందట ఆర్ట్స్ కాలేజీకి వచ్చారు, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. ఆర్ట్స్ కాలేజ్కి నాగరాజు తీసుకొని వచ్చాడు అందరినీ. వచ్చిన తర్వాత ఆ రోజు ఒక 20 మంది వచ్చారు. ఎందుకయ్యా ఇంత దూరం వచ్చారు, మీరు ఫోన్ చేయొచ్చు కదా అంటే, సార్ మిమ్మల్ని కలిసిపోదామని వచ్చాము. దేనికోసం కలవడానికి వచ్చారంటే, మా ఊరిలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడుతున్నాం, ఆ కార్యక్రమానికి మీరు తప్పనిసరిగా హాజరు కావాలి అని అంటే, ఈరోజు ఏప్రిల్ 19వ తారీఖు ఆదివారం అవుతుంది, ఆదివారం రోజు మీకు కాలేజ్ ఉండదు కదా సార్, ఆ రోజు మేము ప్రోగ్రాం పెట్టుకుంటామని మీ వాళ్ళు అడిగారు. తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి రమ్మన్నారు. అప్పుడు ఆ తర్వాత ఏపూరి సోమన్న మాట్లాడాడు, కనుక మీ ఊరిలో ఒక పోరాటం ఉన్నది, పోరాట చైతన్యం ఉన్నది, ఆ చైతన్యము ఉంది గనక ఇవాళ అంబేద్కర్ విగ్రహాన్ని మీ గ్రామంలో పెట్టారు.